ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో మసీదులపై టార్ఫలిన్ షీట్లను కప్పారు. నగరంలోని దాదాపు 10 మసీదులకు ఇలా ముసుగు వేశారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా మసీదులపై రంగులు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఓవైపు హోలీ, మరోవైపు రంజాన్. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా జనం ర్యాలీగా వెళ్లే మార్గాలను గుర్తించి ఆ చుట్టుపక్కల మసీదుల వద్ద బలగాలను మోహరించారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఇప్పటికే పీస్ మీటింగ్ చర్చలు జరిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 వరకు హోలీ జరుపుకునేలా, ఆ తర్వాత శుక్రవారం ప్రార్థనలు జరుపుకునేలా ఇరు వర్గాలను ఒప్పించారు. ఉత్తరప్రదేశ్లోని పలు నగరాల్లోని మసీదుల్లో ఈ శుక్రవారం ప్రార్థనలు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉండేలా ప్రార్థనల వేళలను సవరించారు. అయోధ్య సెంట్రల్ మసీదు అధ్యక్షుడు మహమ్మద్ హనీఫ్ ప్రార్థనల సమయాల మార్పును వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 4:30 వరకు నమాజ్ చేసుకోవచ్చన్నారు. సంబల్లో జుమ్మా నమాజ్ మధ్యాహ్నం 2:30 తర్వాత ఉంటుందని సీనియర్ పోలీసులు తెలిపారు. నగరంలో హోలీకి తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, వివాదాలకు అవకాశం లేకుండా శాంతి కమిటీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు అయోధ్య జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ తెలిపారు. హోలీ పండుగ ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగేలా చూడాలని అలీగఢ్ చీఫ్ ముఫ్తీ ఖాలిద్ హమీద్ ముస్లింలను కోరారు. గతేడాది సంబల్లో కోర్టు ఆదేశాలతో జామా మసీద్ సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సంబాల్లో ఉన్నతాధికారులు భారీగా భద్రతా దళాలను మోహరించారు.